హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ తెలుగు తోట సాధనా పుస్తకంలో 4వ పాఠం పరివర్తనలో ఉన్న సాధనా పత్రాలకు జవాబులను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. స్వీయ రచన. ఆ సెక్షన్ చూడండి. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది? జవాబు చూడండి. పారుతున్న నీళ్ల గలగలలతో, పక్షుల కిలకిలలతో, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. ఇది మొదటి ప్రశ్నకు జవాబు. రెండో ప్రశ్న చూడండి. కాకి, తేనెటీగ, చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు? జవాబు, కాలం వృధా చేయకూడదని గ్రహించాడు. పని మానకూడదని, ఎవరి పని వారు బద్దకించకుండా శ్రద్ధతో చేయాలని, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడవచ్చని గ్రహించాడు. తర్వాత మూడో ప్రశ్న చూడండి. కాలాన్ని ఎందుకు వృధా చేయకూడదు? జవాబు, కాలం చాలా విలువైనది. కాలం వృధా చేయకూడదు. కాలం వృధా చేయటం వలన తరువాతి కాలం గడపటం కష్టమవుతుంది. అప్పుడు కాలం సహకరించదు, ఆరోగ్యం సహకరించదు, పరిసరాలు సహకరించవు, తోటివారు కూడా సహకరించరు. ఆ సెక్షన్ చూడండి. కింది ఆధారాలతో వానాకాలం గురించి 5 వాక్యాలు రాయండి. ఇక్కడ కొన్ని క్లూస్ ఇచ్చారు. వానాకాలం గురించి మనం ఇచ్చిన క్లూస్తో కొన్ని వాక్యాలను రాయాలి. చూడండి, క్లూస్ చూడండి. వాగులు, వంకలు, పంటలు, వానలు, వరదలు, పచ్చదనం, మబ్బులు, జోరువాన, పనులు. ఇప్పుడు ఇచ్చిన క్లోజ్తో మనం కొన్ని వాక్యాలను రాయాలి. వాక్యాలు చూడండి. వానాకాలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటాయి. రెండవది, వానాకాలంలోని వానల వలన పంటలు పండుతాయి. మూడవది, వానాకాలంలో వానలు కురుస్తాయి. నాలుగవది, వానాకాలంలోనే వరదలు వస్తాయి. ఐదవది, వానాకాలంలోని విపరీత వానల వలన పనులు నిలిచిపోతాయి. ఈ విధంగా వాక్యాలను తయారు చేసి రాయాలి. సాధనా పత్రం 8, సృజనాత్మకత. ఆ సెక్షన్ చూడండి. ఆసిఫ్ ఒక ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాడు. తన దుకాణానికి బోర్డు ఇలా తయారు చేసుకున్నాడు. ఆసిఫ్ అనే వ్యక్తి తన దుకాణం కోసం ఒక బోర్డుని తయారు చేసుకున్నాడు. ఆ బోర్డు ఇక్కడ కింద ఇచ్చిన విధంగా ఉంది. తర్వాత కింద చూడండి. పై బోర్డును చూశారు కదా. మీ నాన్న బట్టల దుకాణం పెట్టుకున్నారు అనుకుందాం. దానికి బోర్డు ఎలా తయారు చేస్తారు? పైన ఇచ్చిన బోర్డు ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఒకవేళ మీ నాన్నగారైతే బట్టల దుకాణం పెట్టుకున్నప్పుడు మీరు ఆ బోర్డుని ఎలా తయారు చేస్తారు అని ఇక్కడ మనకు కింద ఒక బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్లో మనం ఏ విధంగా అయితే చేస్తామో ఇక్కడ రాయాలి. ఎగ్జాంపుల్గా అయితే నేను చెప్తాను. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఈ బోర్డ్ని ప్రిపేర్ చేయొచ్చు. చూడండి. కిషోర్ క్లాత్ స్టోర్స్. మా వద్ద పిల్లలకు, పెద్దలకు, అన్ని వయసుల వారికి ఆకర్షణీయ దుస్తులు లభించును. అన్ని కంపెనీల బ్రాండెడ్ ఐటమ్స్ లభించును. మన్నిక ఎక్కువ, ధర తక్కువ. 5 నుండి 10% డిస్కౌంట్ కలదు. ప్రొప్రైటర్ కిషోర్. ఈ విధంగా ఈ బాక్స్ని కంప్లీట్ చేయాలి. సాధనా పత్రం 9, ఆ సెక్షన్. కింది సంభాషణను పొడిగించండి. కాలం విలువ తెలిసిన కోయిల ఎలా సంభాషిస్తుంది? కింద ఇక్కడ సంభాషణ ఇచ్చారు. దీన్ని మనం మరి కొంచెం పొడిగించి రాయాలి. చూడండి. కోయిల కూ కూ అని పలికింది. పిల్లలు కూ కూ అని పలికారు. కోయిల కూ కూ. కాకి, నీ పాట విని పిల్లలు భలేగా పాడుతున్నారు. కోయిల, ఏమనుకున్నావు? నా పాట అంత తీయగా ఉంటుంది. నీకు బాగోలేదా? అప్పుడు కాకి, ఓ బాగానే ఉంటుంది. వచ్చేది వర్షాకాలం తెలుసా? కోయిల, అవును కదూ, మర్చిపోయా. కాకి, పాటలు తర్వాత పాటలు పడకుండా చూసుకోవాలి. కోయిల, అవును, ముందు గూడు కట్టుకోవాలి. కాకి, మరి ఆ పని మీద బయలుదేరదాం. కోయిల, ఇప్పుడు కష్టపడి పుల్లలు ఏరుకొని గూడు కట్టుకుంటేనే మంచిది.
కాకి అవును వానాకాలం కష్టమవుతుంది. కోయిల నిజమే, ఇప్పుడు కష్టపడితే తరువాత సుఖపడవచ్చు. కాకి మంచి మాట చెప్పావు, నువ్వు కాలం విలువ తెలిసిన దానవు. ఈ విధంగా కోయిల కాకి మధ్య సంభాషణను మనం పొడిగించి రాయాలి. తర్వాత చూడండి ఆ సెక్షన్. కింది పేరాలో సరైన చోట ఫుల్ స్టాప్, కామా గుర్తులు ఉపయోగించండి. జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. ఫుల్ స్టాప్ పెట్టాలి. రోజు వేల సంఖ్యలో లారీలు, బస్సులు, కార్లు, బైకులు, స్కూటర్లు, ట్రాక్టర్లు, ఆటోలు నడుస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాలి. వాహన చోదకుల అజాగ్రత్త వలన, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ పారాగ్రాఫ్ని ఎండ్ చేయాలి. నెక్స్ట్ చూడండి సాధనాపత్రం 10 భాషాంశాలు. ఆ సెక్షన్. కింది వాక్యాలలో సరైన చోట ఫుల్ స్టాప్, కామా గుర్తులు ఉంచండి. మొదటిది చూడండి, రాము బడికి వెళ్ళాడు. ఇక్కడ మనం చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. సెకండ్ వన్ చూడండి, సంచిలో పెన్సిల్, బాక్స్, స్కేల్ ఉన్నాయి. థర్డ్ వన్ చూడండి, సత్యవేణి బట్టలు ఉతికింది, ఎండలో ఆరబెట్టింది. ఫోర్త్ వన్, గౌతమ్ బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నాడు. ఫుల్ స్టాప్ పెట్టాలి చివరిలో. ఐదోది చూడండి, ఈ బస్ రామచంద్రాపురం నుండి బయలుదేరి పసలపూడి, చెల్లూరు, కామాస్ పెట్టాలి, ఊర్ల మధ్యలో కామాస్ పెట్టాలి, వెంటూరు, కూరకాళ్లపల్లి, పామర్రు, అముజూరు, నరజాడ మీదుగా వాకతిప్ప వెళుతుంది. చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత చూడండి ఆ సెక్షన్. కింది పేరా చదవండి. ఆ రోజు ఆదివారం. నేను నా మిత్రులు శరత్, రవి, ప్రశాంత్, దుర్గారావులతో కలిసి ఆడుకోవడానికి తోటకు వెళ్ళాను. అక్కడకు మా మామయ్య వచ్చాడు. అతను పూతరేకులు, పప్పు చెక్కలు, చెగోడీలు, అరిసెలు ఇచ్చాడు. మేమంతా అవన్నీ తిన్నాము. పై పేరాలో ఫుల్ స్టాప్, గుర్తులు ముందున్న పదాలు గుర్తించి రాయండి. ముందుగా చూడండి ఫుల్ స్టాప్ గుర్తుకు ముందున్న పదాలను ఈ పారాగ్రాఫ్లో వెతికి మనం ఇచ్చిన ఖాళీలో రాయాలి. ఆదివారం, ఇచ్చాడు, తిన్నాము, వెళ్ళాను, వచ్చాడు. ఇవి ఫుల్ స్టాప్కి ముందున్న పదాలు. ఇప్పుడు గుర్తుకు ముందున్న పదాలు చూడండి, శరత్, రవి, ప్రశాంత్, పూతరేకులు, పప్పు చెక్కలు, చెగోడీలు. ఇవి కామాకు ముందున్న పదాలు. వీటిని మనం ఈ ఖాళీలో ఈ విధంగా రాయాలి.